ప్రభు స్తోత్రం. పరిశుద్ధ దినం, ప్రభు దినం. ఈ సంవత్సరపు చివరి మాసం, చివరి పునరుత్థానమైన పరిశుద్ధ దినములో, ప్రభు దినములో దేవుడు మనలను తన సన్నిధికి నడిపిస్తూ వచ్చి తన దివ్యమైన ముఖ కాంతిలో దేవుని సన్నిధిలో ప్రజల మధ్య, దేవుని ప్రజల సమూహములో మనలను యవనస్తులుగా కూడుకోవడానికి దేవుడు ఈ సాయంకాల వేళలో మనల్ని సమకూర్చినందుకు దేవునికి నిండైన మెండైన వందనాలు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఈ దినాన్ని, సమయాన్ని చూడాలని ఎంతో మంది ఆశపడ్డారు యవనస్తులు. ఈ సంవత్సరమును ఆరంభించినారు, కానీ ఈ దినాన్ని చూడలేక వెళ్ళిపోయినారు. ప్రభు స్తోత్రం. దేవుని అనాదికాల సంకల్పం, దేవుని ఉద్దేశములు మన ఎడల ఉన్న కారణాన్ని బట్టి మనల్ని దేవుడు సజీవులకులు ఉంచి సజీవమైన వాక్యము చుట్టూ యవనస్తులముగా కూడి చేరి రావడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా వందనాలు చెల్లించబద్దులమై ఉంటున్నాం. పాటల ద్వారా ఇంతవరకు దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చినాం, దేవుని కీర్తించుకుని ఆరాధన చేస్తూ వచ్చినాం, దేవుని గొప్పతనాన్ని తలపోసుకుంటూ మనన చేస్తూ సంతోషిస్తూ పాటలు పాడుతూ వచ్చినాం. మంచిది. కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి లేఖనములను పరిశీలన చేద్దాం. రండి. బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథం. నాతో కలిసి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం అందరము కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 7 ప్లీజ్. మీ భాగాలను స్పష్టంగా బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా చదవండి. యెహోషువ 3:7 అందరం కలిసి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దయగలిగిన దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన పరలోకముందున్న మా తండ్రి యేసు క్రీస్తు ప్రభు వారి నమ్మకమైన, శ్రేష్టమైన, శ్లాఘనీయమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి నామమున మా ప్రభు దినం, పరిశుద్ధ దినం, పునరుత్థాన దినంలో సాయంకాల వేళలో యవనస్థలముగా మీ వాక్యము చుట్టూ మరొకసారి చేరి కూడి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ ధారాళమైన ప్రవేశాన్ని బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి, సజీవాన్ని బట్టి తల వంచి మిమ్మల్ని పూజించి కుడియాన్ని గణపరిచి నమస్కరించి ఆరాధిస్తుంటున్నాం. మమ్మల్ని సృష్టించినారు, లోకములో పాపములో పడి చెడు ఉన్న మమ్మలను మీ వాక్యం చేత సంధించినారు. మీ పరిశుద్ధ రక్తములో మా ప్రతి పాపమును కడుగుట ద్వారా మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, సంఘ సహవాసాన్ని బట్టి, దైవజనులను బట్టి, దైవ గ్రంథాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుని ఆయన గణపరుస్తూ ఉంటున్నాం. ఉదయ కాలము నుండి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నుంచి మిమ్మల్ని ఆత్మతో సత్యమతో యథార్థంగా ఆరాధన చేయడానికి, మీ వాక్యపు వెలుగులో మేము పరీక్ష చేసుకుని యోగ్యంగా బలలో చేయడానికి చేసిన సాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మరేవలి మీ పాదముల యొద్ద చేరి మీ వాక్యాన్ని, మీ స్వరాన్ని వినాలని ఆశతో యవనస్థలముగా వచ్చి ఉంటుండగా పరలోక సింహాసనం నుండి మీ వర్తమానాన్ని విడుదల చేయండి. నా అమ్మ అవసర కొరలది, అక్కర్ల కొలది మాట్లాడండి. మా సన్నిధికి మీ యొక్క మా మధ్యకు దిగిరండి, మాకు పరిచర్య చేయండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. ప్రభా, యవనస్థలముగా మేము ఏ విధంగా నడుచుకోవాలనో మాకు మార్గము చూపించండి. అంధకార శక్తులను బంధిస్తూ ఈ సన్నిధిని మీ సహాయాన్ని కోరుకుంటూ ఐగుణ పాత్రుని పనికి రానటువంటి వాడిని ఒకసారి సిలువ చాటును మరుగుపరిచి ఆత్మాభిషేకం దయచేసి మీ మాటలు నా నోట ఉంచి మీ నా మహిమ కొరక, సంఘక్షేమం కొరకై జ్ఞాపకం చేసుకున్నామని అంధకార శక్తులను బంధిస్తూ మీ సన్నిధిని మీ సహాయాన్ని కోరుకుంటూ వచ్చిన వారందరిని బట్టి మీ వందనములు, స్తోత్రములు. రావాల్సిన వారిని అధికమైన ఆలస్యం కాకుండా మేము సన్నిధి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ ఒక యవనస్తుడుగా మన కలెదుట తారసపడతాడు. ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు మోషే. తదనంతరం ఆ గురుతర బాధ్యత తన భుజస్కంధాల మీద దేవుని ఆజ్ఞ ప్రకారము మోస్తూ దేవుని సేవకుడుగా ఉంటూ వచ్చినాడు. యెహోషువతో దేవుడు చెబుతున్నటువంటి మాట,
యెహోవా యెహోషువతో ఇట్లా నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. గొప్ప చేయ మొదలు పెట్టడం దేవుని యొక్క ఆశీర్వాదం. ఒక మనిషి గొప్ప చేయ మొదలు పెడితే తాత్కాలికం. అన్ని బాగుంటే ఆ మనిషిగా ప్రవర్తిస్తాడు. కొంచెం తేడా పడితే మనిషి మృగంలా తయారైపోతాడు. మనిషి గొప్ప చేస్తే అది కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాలేమో. అదే దేవుడు మనిషిని గొప్ప చేస్తే దానికి తిరుగు ఉండదు. నీ గొంతులో పురినంత వరకు ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనం నీడల కొనసాగుతూ ఉంటుంది. యవనస్తులముగా మనము అన్ని విషయాలలో గొప్పగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. మంచిదే. దాని కొరకు ఎంతో ప్రయాసపడతాం. చదువులో గొప్పవారంగా ఉండాలని, ఉద్యోగములో గొప్ప స్థాయిలో ఉండాలని, కుటుంబముగా ఏర్పడినప్పుడు అన్ని కుటుంబాల కంటే నీ కుటుంబం గొప్పగా ఉండాలని, సమాజములో నీవు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని ఆశపడుతా ఉండడంలో తప్పు లేదు. నీ ఆలోచన అందులో కొనసాగుతూ ఉంటుంది. మానవులముగా, యవనస్తులముగా, మరి ముఖ్యంగా అన్ని విషయాలలో ముందుండాలని, గొప్ప వారముగా ప్రజల మధ్యలో మనం ఉండాలని ప్రయాసపడుతూ ఉంటాం. దాని కొరకు ఎంతో కృషి చేస్తూ ఉంటాం. మంచిదే. నీ అంతకు నీవు, నా అంతకు నేను గొప్పగా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా అది బహుశా తాత్కాలికమే కావచ్చు. దేవుని చేతిలో నీవు గొప్పదానివిగా, గొప్పవాడివిగా తయారు కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యెహోషువను గొప్ప చేసిన దేవుడు ఈ సాయంకాల వేళలో యవనస్తుడివిగా, యవనస్తురాలుగా ఉన్న నిన్ను కూడా ఆ దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. యెహోషువ జీవితంలో కొన్ని దశలు ఉన్నాయి. యెహోషువ జీవితంలో కొన్ని దశలు ఉన్నాయి. చూడండి, ఏంట దశ? మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయము. యెహోషువను దేవుడు గొప్ప చేసినాడు. ఆయన జీవితంలో కొన్ని దశలు ఉన్నాయి. 7వ అధ్యాయము 27వ వచనం. మొదటి దినవృత్తాంతములు 7:27. ఎలీషామా కుమారుడును నూను కుమారుడు యెహోషువ. యెహోషువ ఐగుప్తులో పుట్టినాడు. గొర్రెపిల్ల రక్త ద్వారా బంధముల మీద పోయబడిన రక్తము ద్వారా విడిపింపబడుతూ వచ్చినాడు. బానిసగా ఉన్నటువంటి యెహోషువ మొదటి దశ ఏంటంటే ఐగుప్తు బానిస బ్రతుకు. ఫరో చేతి కింద ఐగుప్తులో 430 సంవత్సరాల బానిస బ్రతుకులో దేవుని ప్రజలు ఉంటూ ఉన్నారని నిర్గమాకాండంలో మనం చూస్తాం. అటువంటి బానిస బ్రతుకులో ఉన్న దేవుని ప్రజలను నిర్గమాకాండము 2:24లో దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడని, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో వారి మొరను వింటాడని, వారి యొక్క కష్టమును చూస్తాడని, నిర్గమకాండం 3:8వ వచనానికి వచ్చినప్పుడు పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారు నడిపించుటకు ఆకాశ మహాకాశముల నుండి మానవుల మధ్యలోనికి దిగి వస్తాడని మనము బైబిల్లో చదువుతూ ఉంటాం. అటువంటి బానిస బ్రతుకులో ఉన్నటువంటి యెహోషువ మొదటి దశ. యెహోషువ బానిస అయిన యెహోషువ. రెండవది ఎవరు? యెహోషువ 17వ అధ్యాయము నిర్గమాకాండము 17వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 17:10. రెండవ దశ. నేను దేవుని కర్రను చేత పట్టుకుని
ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. 10వ వచనం, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. 2వ దశ యెహోషువ, బానిస అయిన యెహోషువ ఇప్పుడు 2వ దశలోనికి వచ్చినాడు. ఇక్కడ మనకు ఎట్లా కనపడతాడంటే సైనికుడైన యెహోషువగా మనకు కనపడతాడు. బానిస బ్రతుకులో ఉన్న నిన్ను దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తము చేత నేను విమోచించి ఐగుప్తని లోకములో నుండి, ఫరో అనే సైతాను కబంధ హస్తములో నుండి, ఆ రోజు వాళ్ళు గొర్రెపిల్ల రక్తం చేత విడవబడ్డారేమో, కానీ ఈరోజు లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా నీకు ఆ బానిస బ్రతుకు నుండి తండ్రిని దేవుడు నిన్ను విడిపిస్తూ వచ్చినాడు. ఇప్పుడు యెహోషువ 2వ దశ ఏ విధంగా ఉందంటే సైనికుడైన యెహోషువ, సైనికుడు, వీరాది వీరుడుగా శత్రువులతో పోరాడే సైనికుడుగా మన కళ్ళెదుట యెహోషువ తారసపడుతూ ఉన్నాడు. 3వ దశ యెహోషువ ఏంటి? సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండము 13:2. నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. వేగు చూడ్డానికి వెళ్ళినటువంటి యెహోషువ గూఢచారి అయిన యెహోషువగా 3వ దశలోనికి యెహోషువ వస్తూ వచ్చినాడు. వేగుల వారు మన మెరుగుదము వాటన్నిటి గురించి. కాబట్టి దేవుని పక్షమున దేవుని చేత పంపబడుతూ వచ్చిన గూఢచారి అయిన యెహోషువగా దేవుడు మనకు ఇక్కడ కనపడతాడు. 4వ దశకు వస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో 4వ యెహోషువ మనకు కనపడతాడు. ఆయన దశలో 4వది, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ. 4వ దశ యెహోషువలో మనం చూస్తున్నది ఏంటంటే పరిచారకుడైన యెహోషువ. యెహోషువ ముందు ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తులో జరగబోయేవి తనకు తెలియదు. ఒకవైపు తన దేవుని సేవకుడైన మోషే మరణించినాడు. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథములో మరణముతో పుస్తకం ఆరంభమయ్యేటి 2 పుస్తకాలు. ఒకటి యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనములో మోషే మృతి పొందిన తరువాతను చదువుతాం. 2వది న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ వచనములో ఎవరి మృతి చూస్తాం అక్కడ చూడండి. యెహోషువ మృతి పొందిన తరువాత ఈ 66 పుస్తకాలలో 2 పుస్తకంలో 66 అయిన ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు 1వ అధ్యాయము 1వ వచనము మరణముతో ఆరంభమవుతుంది. అది యెహోషువ 1వ గ్రంథము మోషే మరణముతో ఆరంభమైతే, న్యాయాధిపతులు 1వ గ్రంథము 1వ వచనము యెహోషువ మరణముతో ఆరంభమైంది. ఇప్పుడు మోషే మరణించినాడు. ఇప్పుడు జరగబోయే భవిష్యత్తు యెహోషువకు తెలియదు. ఒకసారి భవిష్యత్తును ఆలోచన చేస్తే, వెనక ఉన్నవి ఒక్కసారి గమనములను తీసుకొని వస్తే, ఇశ్రాయేలీలు యెహోవా సేవకుడైన మోషే మీదనే తిరగబడుతూ వచ్చినారు, సనిగినారు, గొణిగినారు, రాళ్ళెత్తినారు. ఎంతగానో తన కళ్ళెదుట చూసినాడు. మోషే మీద తిరగబడిన ఇశ్రాయేలుల ప్రజలను ఇప్పుడు నడిపించవలసిన బాధ్యత మోషే తర్వాత దేవుడు యెహోషువకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇప్పుడు మోషే లాంటి నాయకున్నే, మోషే లాంటి నమ్మకమైన నాయకున్నే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు తిరగబడి మోషే మాట వినలేదే. ఇప్పుడు నేనేమో మోషే తర్వాత నేను జూనియర్ను, మోషే నాకంటే సీనియర్ మాట వినలే, జూనియర్ అయిన నా మాట ఈ మూర్ఖపు ప్రజలు ఎలాగ వినగలుగుతారు? చిన్నవాడినే. ఒకవైపు భయము, మరొక వైపు గురుతర బాధ్యత. 2 తలంపుల మధ్య
దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు. దేవుడే సమస్తమై ఉన్నాడని దేవునికి తన జీవితాన్ని అప్పజెప్పుకుంటూ వచ్చినాడు. మోషే, నేను నాయకుడిగా నేడు నీకు లేకపోయినప్పటికీ, మోషే చనిపోయాడని భయపడబాకు, మోషే నాయకుడిగా నీకు ఇప్పుడు లేడు, నేనే నీకు సమస్తముగా ఉండి నీకు జ్ఞానం అనుగ్రహించి నిన్ను నడిపిస్తాను అన్న ఒకే ఒక్క అక్కడ చదువుతాం 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెనని దేవుని ఆజ్ఞను శిరసా వహించిన వాడే పరిచారకుడైన యెహోషువగా బయలుదేరిపోతాడు. 5వ ఆఖరి చూస్తే యెహోషువ చివరి దశ ఏంటంటే యెహోవా సేవకుడైన యెహోషువ. ఇది సీక్వెన్స్. బానిసగా ఉన్న యెహోషువ దేవుని సేవకుడుగా తయారైపోయినాడు. ఇప్పుడు అటువంటి దేవుని సేవకుడుగా ఉన్న యెహోషువతో దేవుడు చెబుతున్నటువంటి మాట 3వ అధ్యాయంలో, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుడు యవనస్తులైన మిమ్మలను గొప్ప చేయాలని మొదలు పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. శూన్యములో సమస్తమును తయారు చేసినాడు. దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేస్తాడు. మనం ఎరుగుదుము కదా. నయమాను కుష్టుతో వచ్చినాడు. 7 మార్లు పోయి మునగమన్నాడు, మునిగినాడు. కుష్ఠంతా పోయింది. పసివాని దేహంగా తయారైపోయింది. ఒకవైపు ఉన్నట్టుండి కుష్ఠంతా పోయింది. దేవుడు ఆజ్ఞాపించినాడు, కుష్ఠంతా పోయింది. మరొక వైపు గెహాజీ, అక్కడే గెహాజీ ఉన్నాడు. మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, మంచి చర్మం కలిగి ఉన్నాడు, ఎటువంటి అనారోగ్యం లేదు. కానిది ఆశించినాడు. ఇప్పుడు ఏమైంది చెప్పరు? ఏమైంది గెహాజీకి? చెప్పండి గట్టిగా. కుష్టుతో ఉన్నవాడు బాగుపడిపోయినాడు, బాగుగా ఉన్నాయన. అది దేవునికి ఏదైనా సాధ్యం. కళ్ళు మూసి తెరిచే లోపల ఆయన ఏదైనా చేయగలుగుతాడు. సాయంకాలం వేళలో నిన్ను గొప్ప చేయాలని, మొదలు పెట్టాలని, యెహోషువను గొప్ప చేయ మొదలు పెట్టిన ఆ దేవుడు నిన్ను కూడా ఈ రోజు నుండి గొప్ప చేయ మొదలు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగైతే కొన్నిటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవునా కాదా? ట్రైన్ ఎక్కాలంటే ఏముండాలా? అంటే దొంగ టికెట్ లేకుండా కూడా పోతా ఉంటారు, అది సపరేట్. ట్రైన్లో మనం ప్రయాణం చేయాలంటే, ఫ్లైట్లో ప్రయాణం చేయాలంటే టికెట్ కావాలా, అవునా కాదా? ఇప్పుడు నువ్వు చదవాలంటే, కార్పొరేట్ స్కూల్లో కళాశాలలో చదవాలంటే ఫీజు కట్టాలా. మొట్టమొదటికి ఫీజు కట్టిన తర్వాత చదివిస్తారు, అవునా కాదా? ఆపరేషన్కి వెళ్ళాలంటే డబ్బులు చెల్లించి ఆపరేషన్ చేయించుకోవాలా. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫీజు కట్టి టోకన్ తీసుకొని వెళ్ళాలా. ప్రతి దానికి ఏదో మనము ఇచ్చి పుచ్చుకుంటా ఉంటాం. ఇక్కడ దేవుడు నిన్ను నన్ను మిమ్మల్ని యవనస్తులను ఆయన గొప్ప చేయ మొదలు పెట్టాలంటే నీవు కొన్ని మొదలు పెట్టాలా. నీవు కొన్ని మొదలు పెట్టితే దేవుడు ఆటోమేటిక్గా గొప్ప చేయ మొదలు పెడతాడు. యవనస్తులుగా నీవు ఏమి మొదలు పెట్టాలా? బైబిల్ గ్రంథంలో సమయ అద్దుబాటును బట్టి కొన్ని విషయాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి నీ జీవితంలో మొదలు పెడితే తప్పకుండా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు అబద్ధమాడని వాడు. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, నరమాత్రుడు కాదు, అబద్ధమాడడు. యెహోషువను గొప్ప చేయ మొదలుపెట్టిన ఆ దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు ఈ క్షణము నుండి. అలాగైతే నీవు కొన్ని మొదలు పెట్టాలా. యవనస్తుడు యవనస్తురాలుగా ఏమి మొదలు పెట్టాలా? రండి కొన్ని విషయాలను చూద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 22వ వచనం. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము, 2 Chronicles chapter 20 verse 22. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. నీ దినాన్ని
నీ దిన ఆరంభమును రేపటి నుండి నీవు మొదలుపెట్టు. స్తుతించటము, ఆరాధించటము, దేవుణ్ణి ఆరంభించు. ఈ సంవత్సరం అంతా ఉదయకాలంలో లేచి బహుశా ఈ 10-12 మాసములలో నీవు బహుశా ఉదయకాలంలో లేచి బైబిల్ పట్టుకుని దేవుణ్ణి స్తుతించుకోకుండా సెల్ ఫోన్ పట్టుకొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వచ్చినావేమో. గతించిన కాలం చాలు, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టే చాలు. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని మొదలు పెట్టాలంటే, దేవుడు నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టాలంటే, దేవుని చేత నీవు ఆశీర్వాదము పొందాలంటే, యెహోషువ వలె దేవుడు నిన్ను ఇంట్లో, బయట, మందిరములో, అన్ని విషయాలలో నిన్ను గొప్పవాడిగా, గొప్పదానిగా దేవుడు నిన్ను చేయాలంటే, నీవు మొట్టమొదటిగా మొదలు పెట్టవలసినది నీ ఉదయకాల ఆరంభం బైబిల్ తీసుకొని బైబిల్ను చదివి ధ్యానం చేసి దేవుని స్తుతించు. రాత్రంతా కాపాడినాడు దేవుడు. నీకు తెలియదు, కళ్ళు మూసి తెరిచే లోపట ప్రపంచంలో కొన్ని లక్షల మంది చనిపోతా ఉన్నారు. లక్షల మంది, మనకు తెలియదు. కొన్ని లక్షల మంది మనం కళ్ళు మూసి తెరిచే లోపల ఒక క్షణములో, ఒక నిమిషములో లక్షల మంది రాలిపోతా ఉన్నారు. రాత్రంతా నిన్ను కాపాడినాడు. తన దూతలను కాపుదల ఉంచినాడు. నువ్వు బెడ్రూమ్లో గుర్రు పెట్టి పడుకుంటే, చలికని కప్పుకొని బెడ్షీట్ కప్పుకొని పడుకుంటే ఆయన నీకు కాపలాగా ఉంటాడు. 121వ కీర్తన 4వ వచనంలో నిన్ను కాపాడే విషయంలో ఆయన కునుకు లేదు, నిద్ర లేదు. అటువంటి గొప్ప దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడు. నిన్ను గొప్ప చేయాలని ఆయన ఇష్టపడుతుండగా నీవు మొదలు పెట్టవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఉదయకాలమున ఆయనను స్తుతించడం ఆరంభించు, ఆయనను కీర్తించడం ఆనందించు, ఆయన గొప్పదనాన్ని ప్రకటించడం ఆనందించు. ఎంత సంతోషం! స్టార్ట్ చేయి. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, అది కంటిన్యూస్గా గంటల తరబడి చేస్తూ పోతావు. దేవుని భగత్ సింగ్ గారు ప్రపంచంలో గొప్పవాడిగా దేవుడు ఎందుకు ఆయనను మొదలు పెట్టాడో తెలుసా? ప్రతిదీ ఆయన దేవుని దగ్గర అడిగేవాడు. అడిగినావా నీ భవిష్యత్తు గురించి? దేవుణ్ణి అడిగినావా నువ్వు ఏం చదవాలని? లేదు. అందరిని అడుగుతావు. నీ భవిష్యత్తు గురించి కలలు గంటావు. ఏం చదవాలో ఇతరులను అడుగుతావు. అడగకూడదని కాదు, అడుగు. వారిని అడగక ముందు దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. దేవుడు నీకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు. దేవుడు నిన్ను అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థలములలో గొప్పవాడినిగా, గొప్పదానిగా చేస్తాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తే ఎవరు దాన్ని డౌన్ చేయలేరు. ఇంకా అంచెలంచెలుగా ఎదిగిపోతావే కానీ మనుషులు ఎంత ప్రయత్నం చేసినా నీ మీద ఈగ కూడా వాలకోకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఆయనను స్తుతించడం మొదలుపెట్టు, ఆయనను కీర్తించడం మొదలుపెట్టు, ఆయన గొప్పతనాన్ని ప్రకటించడం మొదలుపెట్టు. ఉదయకాలమున లేచి మొట్టమొదటిగా నువ్వు ఎవరితో మాట్లాడద్దు, ఏమీ ముట్టుకోవద్దు. సెల్ ఫోన్ ఛార్జింగ్ లేదా అవన్నీ ఏం చేయొద్దు. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు బైబిల్ పట్టుకోకుండా సెల్ ఫోన్ పట్టుకున్నావు? ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతించుకోకుండా మీ మమ్మీ, మీ డాడీతో, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వచ్చినావు? ఇది నీకు న్యాయమేనా? నిన్ను సృష్టించిన కొరకే ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు ఇచ్చే కృతజ్ఞత అదేనా? రేపటి నుండి ఆరంభించు. దేవుడు నిన్ను గొప్ప మొదలు పెట్టాలని ఎంతో ఆశపడతా ఉన్నాడు. కాబట్టి రేపు ఉదయకాలం నుండి ఇది ఆరంభించు. గతించిన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టు. ఒక సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించు. దేవుణ్ణి స్తుతించ మొదలు పెట్టగా దేవుడు నిన్ను గొప్ప మొదలు పెడతాడు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము. రెండవది ఏమి మొదలు పెట్టాలా? 1వ అధ్యాయము 5వ వచనము. డ్యూటరానమీ చాప్టర్ 1 వర్స్ 5. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలు పెట్టగా. ఉదయకాలమున దేవుని స్తుతించు. అంత మాత్రమే కాదు, రెండవ మొదలుపెట్టు. ఉదయకాలమున దేవుని వాక్యమును చదవడము మొదలుపెట్టు. చదివిన వాక్యమును ధ్యానం చేయడం మొదలుపెట్టు.
దేవుని వాక్యము నిన్ను బాగు చేస్తుంది. దేవుని వాక్యము నువ్వు ఏ విధంగా నడవాలో అది నీ కాళ్ళకు దీపముగాను నీ త్రోవకు వెలుగుగాను అది ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యము కడుతుంది. దేవుని వాక్యము ఎడల నీకు ఆశ, తృష్ణ, మక్కువ, కోరిక ఉండాలా. దేవుని వాక్యాన్ని జుర్రుకోవాలా. మధురమైనది ఏందుందంటే మధురమైనది తేనె. నాలుకకు, జిహ్వకు మధురమైనది తేనె. తేనె కంటే మధురమైనది లేదు ఇంకా. కానీ దేవుని వాక్యము దేనితో పోల్చినాడు? జుంటు తేనె ధారల కంటే అతి మధురం. జుంటు తేనె ధారలు మధురము, దానికంటే ఎక్కువైన మధురం ఏంటో తెలుసా? దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. నువ్వు పడిపోకుండా దేవుని వాక్యము నిన్ను భద్రపరుస్తుంది. అందుకే 119వ కీర్తన 11వ వచనంలో ఏమన్నది దేవుని వాక్యములో? నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో. ఎప్పుడైతే దేవుని వాక్యము మనం ఉదయకాలం చదివి ధ్యానం చేస్తామో ఆ వాక్యము ఆ దినమంతా మనము పాపములో పడిపోకుండా మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యము నిత్యము నిలిచేది. ఏమి నిలవవు, అన్నీ వెళ్ళిపోతాయి. నువ్వు సంపాదించుకున్నవన్నీ వెళ్ళిపోతాయి. నిత్యము నిలిచేది ఒకటి. అందుకే పాట కూడా ఉంది కదా, నిత్యము నిలుచున్నది దేవుని వాక్యమే. కాబట్టి నిత్యము నిలిచే దేవుని వాక్యం ఎడల నీకు కోరిక, వాంఛ ఉండాలి. ఉదయకాలమున దేవుని స్తుతించ మొదలుపెట్టు, ఆరాధించ మొదలుపెట్టు. అదే క్రమములో రెండవదిగా దేవుడు నేను గొప్పవాడివిగా, గొప్పదానిగా చేయాలని ఇష్టపడుతుండగా ఆయన మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు మొదలుపెట్టు స్తుతించడం. రెండవది ఆయన వాక్యమును చదవడం మొదలుపెట్టు. చదివిన వాక్యమును ధ్యానం చేయడం మొదలుపెట్టు. దేవుడు మాట్లాడతాడు వాక్యముతో. దేవుడు మాట్లాడతాడు. బైబిల్లో ఉన్న క్యాలెండర్లో ఉన్న వాక్యముతో దేవుడు మాట్లాడతాడు. గోడ మీద ఉన్నటువంటి వాక్యముతో. వాక్యమే సజీవమైనది. వాక్యము రెండంచుల గల ఖడ్గమైనది. వాక్యము నీకు దారి చూపేది. వాక్యము నీకు గమ్యస్థానాన్ని చేర్చేది. కాబట్టి 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 119వ కీర్తనలో చెప్పరు? 176, 176 వచనాలలో 2 వచనాలు తప్ప మిగిలిన 174 వచనాలు దేవుని వాక్యము గురించే. నీ ఉపదేశం, నీ వాక్యము, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, ఇవన్నీ దేవుని వాక్యమునకు పర్యాయ పదాలు తెలుగు భాషలో. అందుకే దేవజను భక్సింగ్ గారు అనేవాడు, బైబిల్ చదివినారా? చదవని వారి గురంటేవాడు 174 సార్లు నువ్వు సిగ్గుపడు అనేవాడు. వాక్యమును చదువుకోకుంటే 174 సార్లు సిగ్గుపడాలంట. అలాగైతే ఈ సంవత్సరానికి 365 రోజులుంటే ఎన్ని రోజులు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకోకుండా కాలేజీకి వెళ్ళినావు? ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదువుకోకుండా సెల్ ఫోన్ పట్టుకున్నావు? ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదువుకోకుండా భోంచేసినావు? ఎన్నిసార్లు కుటుంబ ప్రార్థనలో దేవుని వాక్యాన్ని చదువుకోకుండా ఉన్నావు? ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేయకోకుండా నిద్రపోయినావు? నిన్ను గొప్ప మొదలు పెట్టాలని దేవుడు ఆశపడుతుండగా నీవు చేయవలసింది రెండవది ఏంటంటే దేవుని వాక్యమును చదవాలి. దేవుని వాక్యాన్ని కంటత పట్టాలా. అన్ని పరిస్థితులలో దేవుని వాక్యము మనకు ఆధారం. అదే ఈ వాక్యం ఎవరు? ఈ వాక్యం ఎవరు? ఆదియందు దేవుడు వాక్యమై ఉంటున్న ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య. దేవుడే వాక్యం. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మీకు సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లో దేవుని వాక్యం ఉంది. ఇంటర్నెట్లో దేవుని వాక్యం ఉంది. టీవీ తిప్పితే దేవుని వాక్యం ఉంది. బైబిల్లో మీకు తెలిసిన భాషలో అర్థమయ్యే సరళిలో 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం దేవుడు మనకు ఇచ్చినాడు. కాబట్టి దేవుని వాక్యం ఎడల శ్రద్ధ, ఆసక్తి మనకుండాల. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ చేతులు దేవుని గ్రంథాన్ని పట్టుకుని చదివే చేతులుగా తయారు కావాలి. దేవుని గ్రంథాన్ని నీ చేతులు పట్టుకుంటే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. తన చేతులతో నిన్ను పట్టుకుంటాడు. దేవుని గ్రంథాన్ని నువ్వు చేతులతో పట్టుకుంటే ఆయన నిన్ను తన చేతులతో పట్టుకుంటాడు. ఆయన చేతుల్లో నువ్వు ఉంటే ఎవరు నిన్ను ఏం చేయలేరు. ఆయన చేతులలో నువ్వు ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు,
ఆయన చేతులలో నీవు ఉంటే ఎంతగానో దీవించబడతావు. కాబట్టి ప్రేమైన యవనస్తురాలా, దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతుండగా నీవు దేవుని వాక్యమును చదివి ధ్యానం చేయడానికి నువ్వు మొదలు పెడితే దేవుడు తప్పకుండా నిన్ను గొప్ప స్థానంలో ఉంచుతాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. మూడవది, నువ్వు ఏం చేయ మొదలు పెట్టాలా? నెహెమ్యా గ్రంథం 8:9. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రికి యెజ్రాయును, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినం మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఏమి చేయ మొదలు పెట్టాలా? ఏడవడము అంటే ప్రార్థన. దుఃఖముతో, ఏడుపుతో, కన్నీటితో రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేసి మొదలుపెట్టు. ప్రభువా, రాత్రంతా కాపాడినావు, మరొక నూతనం దాన్ని అనుగ్రహించినావని స్తుతించు. దేవుని వాక్యమును చదువు, ధ్యానం చేయి. మూడవది, ప్రార్థన చేయి. ప్రభువా, ఈరోజు నేనేం చేయాలో చెప్పు. కాలేజీకి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, లేకుంటే నేను ఖాళీగా ఇంట్లో ఉన్నా, నేనేం చేయాలి? ఈరోజు నేనేం చేయాలా? ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. ప్రార్థనలో చెరసాల పునాదులు అదిరిపోయినాయి. సంఘము ప్రార్థన చేయగా పేతురు చేతికి బంధింపబడిన ఆ యొక్క సంఖ్యలు విడిపింపబడ్డాయి. ప్రార్థన చేయగా ఎంతోమంది స్వస్థత పొందినారు. ఈనాడు మీ ప్రార్థన దేవునికి అవసరమై ఉన్నది. ప్రార్థన చేసినావా? ఉదయకాలం లేచి ఈరోజు ప్రార్థన చేసినావా? కుటుంబ ప్రార్థనలో పాలు పంపులు పొందినావా? లేకుంటే ప్రార్థన అని తల్లిదండ్రులు పిలిచినప్పుడు ఏదో సాకు చెప్పి చదువుతున్నానని అబద్ధాలాడావా? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు ప్రార్థన చేయకోకుండా నీ దిన జీవితాన్ని నువ్వు ఆరంభించినావు? ప్రార్థన చేయాల. ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప కార్యములు ప్రార్థన ద్వారా జరిగినాయి. ఆయన దగ్గర ఏడువు నీ భవిష్యత్తు గురించి. ఆయన దగ్గర కన్నీరు కార్చు ఇతరుల గురించి. మీరు అనొచ్చు, వీఆర్ వెరీ బిజీ అంకుల్, మాకు తెలియదా, మీకు తెలియదా, మేము స్టూడెంట్స్ చాలా కష్టపడుతూ ఉన్నాం చదవడానికని. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ప్రార్థన చేయడానికి మీకు సమయం లేదంటున్నారు. దేవుడు మీకు సమయం ఎలాగిస్తాడో నేను ఒక చిన్న వివరణ ఇస్తా. కాలేజీకి వెళ్ళడానికి మీ ఇంటి నుండి దాదాపు ఒక అరగంట టైం పడుతుంది అనుకోండి. ఆటోలోనో బస్సులోనో వెళ్తా ఉన్నారు. ఎక్కిన వెంటనే సీటు దొరికింది. మీ హృదయంలో ఏముండాలా? ప్రార్థన చేయాలా? మీరు అంటున్నారు, ప్రార్థన చేయడానికి మాకు సమయం లేదు, ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుండి మా అమ్మ ఏదో పని చెప్తుంది, హోంవర్క్లు ఉంటాయి, అన్నీ అలసిపోతాము, నిద్రపోతాం, ప్రార్థన చేయడం లేదని. నీ మనసులో ప్రార్థన చేయాలని ఆశతుంటే నీ ఇంట్లో నుండి బయటకు వచ్చి లేకుంటే నీ ఆటోలో కానీ కాలేజ్ బస్సులో కానీ నువ్వు ఎక్కినప్పుడు సీటు దొరికింది. సీటు దొరికిన తర్వాత ఏం తీసుకుంటాం? సెల్ ఫోన్ తీసుకుంటాం. మంచిదే. సెల్ ఫోన్ తీసుకున్న వెంటనే కాంటాక్ట్స్ లేని సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉందా? ఫోన్ బుక్ లేని సెల్ ఫోన్ చేతులు ఎత్తండి. అది బ్లాక్ అండ్ వైట్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ. ప్రతి ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి. ఫోన్ బుక్ ఉంటుంది. ఫోన్ బుక్ ఆల్ఫాబెటికల్లో ఉంటాయి. కాంటాక్ట్స్ అంతా ఏ నుండి జెడ్ వరకు. నీ హృదయంలో ఇప్పుడు సమయం దొరికింది, ఒక అరగంట కాలేజీకి పోవడానికి. నీ హృదయంలో ప్రార్థన చేయాలని ఆశ ఉంది. నువ్వు టైం లేదంటున్నావు. టైం ఎలా దొరుకుతుందో నేను చెప్తున్నా. నువ్వు సెల్ ఫోన్ తీసుకో. సెల్ ఫోన్ తీసుకొని ఫోన్ బుక్ ఓపెన్ చేయి. కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తానే నీ ముందు ఉంటుంది. నీ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఆనంద్, ఆమోసు, అనసూయ వీళ్ళంతా కనపడతారు. ఆనంద్కి ఎగ్జామ్ ఉంది. అనసూయ ఇంటర్వ్యూకి వెళ్తుంది. వారి గురించి ప్రార్థన చేయి. తర్వాత ఏముంటుంది? సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు చెప్పండి, మీకు సెల్ ఫోన్ లేనట్టుంది. భాను, బిందు ఎవరెవరు ఉంటారు మీ ఫ్రెండ్స్ వాళ్ళంతా, కాబట్టి మీ ఫోన్ బుక్ లో ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయి. బి తర్వాత సి, డి, ఈ, ఎఫ్, జీకి వచ్చేటప్పటికే పక్కనున్న సిస్టర్ ఏమంటుంది? ఏం కళ్ళు మూసుకున్నావు, కాలేజీ వచ్చింది దిగు అంటారు.
అరగంటలో ఒకరి గురించి 5 నిమిషాలు ప్రార్థన చేసిన అరగంటకి ఎన్ని నిమిషాలు చెప్పరు? 30 నిమిషాలు. ఎంతమంది గురించి ప్రార్థన చేయొచ్చు? హాఫ్ డజన్ గురించి ప్రార్థన చేయొచ్చు. ఒక 6 మందికి ప్రార్థన చేయొచ్చు. పోయేటప్పుడు ఒక 6 మందికి, వచ్చేటప్పుడు ఒక 6 మందికి. ఎంత సంతోషం ఉంటుంది! ఇతరుల గురించి ప్రార్థన చేసినామన్న ఆనందం నీకుంటుంది. నీ ప్రార్థన ఏదో ఒక రోజు ఆలకించి వారికి మంచి ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు. నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన ద్వారా వారి భవిష్యత్తు దేవుడు కడతాడు. ప్రేమన యవనస్తురాల, ప్రార్థన అన్నది ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నా ప్రార్థన చేయొచ్చు కదా. నడుచుకుంటూ పోయేటప్పుడు ప్రార్థన చేయొచ్చు, సమయం దొరికినప్పుడు కూర్చున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా, నిలబడినప్పుడు ప్రార్థన చేయొచ్చు. సమయం ఉండాలా. ఒక భక్తుని గురించి నేను విన్నా, హాస్టల్లో ఉండి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకునేవాడు. ఒక సిస్టర్ గురించి నేను విన్నా, చాలా బిజీగా ఉంటుంది. ఎలా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అక్క అంటే ఆమె అంటుంది, 2 పిల్లలు, బాబు పాప, వాళ్ళ బట్టలు ఉతికేటప్పుడు, బాబు బట్టలు ఉతికేటప్పుడు బాబు గురించి ప్రార్థన చేస్తుందంట. పాప యూనిఫామ్ ఐరన్ చేసేటప్పుడు పాప గురించి ప్రార్థన చేస్తుందంట. తన భర్తకు లంచ్ బాక్స్ కట్టేటప్పుడు తన భర్త గురించి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేయాలన్న ఆశ ఉండాలి, కానీ దేవుడు ఆశను నెరవేరుస్తాడు. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రేమను యవనస్తుడా, ప్రార్థన చేయ మొదలుపెట్టు. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయడానికి దేవుడు కూడా తన కర్తవ్యాన్ని తను ఆరంభిస్తాడు రేపటి నుండి. అలాగైతే ఉదయకాలం లేచి మొట్టమొదటిగా ఏం చేయ మొదలు పెట్టాలా? సిస్టర్ చెప్పాలా? స్తుతించడం మొదలు పెట్టాలా? రెండవది ఏం చేయ మొదలు పెట్టాలా? చెప్పరు? వాక్యమును ధ్యానం చేయడం, వాక్యమును చదివి దాన్ని ధ్యానం చేయ మొదలు పెట్టాలా? మూడవది ఏం చేయ మొదలు పెట్టాలా? ప్రార్థన. స్తుతి, వాక్య ధ్యానము, ప్రార్థన. ఈ 3 చేయ మొదలు పెట్టినప్పుడు 4వ అంతస్తులోనికి వస్తావు. ఆటోమేటిక్ వచ్చేస్తావు. అప్పుడు నువ్వు వీటి ఆధ్యాత్మికమైన విషయాలలో ఆత్మీయంగా పరిపక్వతలోనికి వస్తావు. ఇంకా నీకు లోక వ్యామోహమంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఉదయకాలంలో దేవుని స్తుతిస్తూ ఉన్నావు, ఉదయకాలంలో దేవుని వాక్యమును చదువుతున్నావు, ఉదయకాలంలో దేవుని దగ్గర మాట్లాడి ప్రార్థన చేస్తున్నావు. నీ హృదయం అంతా ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది. సైతాను నీ దగ్గరకు కూడా రాడు. ఇంకా సైతాను వచ్చిన వాక్యం చేత వానికి బుద్ధి చెప్తావు, వాని నుండి వెళ్ళిపోతావు. 4వది చూడండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా 3:6. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. 4వది దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. వర్షిప్. ఇక్కడ ఆరంభించు. ఉదయకాలంలో లేచి దేవునికి గొప్పతనాన్ని, ఆయనను కీర్తించు, కొనియాడి గణపరుచు. ఆయనను ఆరాధించటంలో ఉన్న ఆనందం మరి మనకెన్ని ఉన్నా కూడా లేదా. కాబట్టి ఉదయకాలమున లేచి ఆయనకు నిన్ను నువ్వు అర్పించుకోవాలా. ఆరాధన అనేది త్యాగంతో కూడుకున్నది. ఆరాధన అన్నది విలువలతో కూడుకున్నది. కయ్యూను, హేబేలు 2 శ్రేష్టమైనవి తీసుకుని వచ్చినారు దేవునికి అర్పించటానికి. హేబేలు దేవునికి అర్పించే విషయంలో తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అందుకే ఆరాధన త్యాగముతో కూడుకున్నది. మరియమ్మ దేవుణ్ణి ఆరాధన చేస్తూ వచ్చింది. సేరున్నర అచ్చ జటామాంసి కొనుక్కొచ్చింది. ఆ రోజు సేరున్నర అచ్చ జటామాంసి కొనాలంటే 1 సంవత్సరం ఆదాయం, 1 సంవత్సరం అంతా కష్టపడి సంపాదించింది బజారుకి వెళ్ళి కొని అర్పించింది. విలువైనది ఆరాధన, త్యాగంతో కూడుకున్నది ఆరాధన. చలి ఉంటుంది, ఉదయకాలం లేయడానికి నీకు మనసు ఒప్పదు. ఆయన త్యాగం చేసుకోవాలా. హేబేలు దేవుని ఆరాధన చేసే విషయంలో తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈరోజు నీ ప్రాణము దేవుడు అడగడంలే. 5 నిమిషాలు ఓపికగా లేవడానికి నీకు ఇష్టం ఉండదు. సైతానుడు ఏమంటాడు? వాడు జోలపాట పాడి పడుకో అంటూ ఉంటాడు. నువ్వు దేవుని ఆరాధన చేయడం వానికి ఇష్టం ఉండదు. చలి పెడుతుంది, పడుకో అంటూ ఉంటాడు. నువ్వు
శత్రువుని జయించు, ఒక్కసారి లేయి, ఒక్కసారి అట్లా ఫేస్ వాష్ చేసుకో, అంతే వెళ్ళిపోతాడు వాడు. ఆరాధన చేయి, ఉదయకాలంలో స్తుతించు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, ప్రార్థన చేయి, ఆరాధన చేయి. ఎప్పుడైతే ఈ 4 నువ్వు మొదలు పెడతావో 5వ మొదలు పెట్టే స్థితిలోనికి నువ్వు వస్తావు. ఏంటది? రండి, 2వ దినవృత్తాంతములు 31:10. 2వ దినవృత్తాంతములు 31:10. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పుడు, కానుకలు దేవునికి ఇచ్చే విషయములో కానుకలు ఇచ్చే విషయము మొదలుపెట్టు. ఇప్పటి వరకు దేవునికి నువ్వు ఇవ్వలేదేమో. మీరు అనొచ్చు, మేము స్టూడెంట్స్ మాకేమింది అని. దేవుని నుండి డబ్బు అడగడం లేదు. నీ జ్ఞానాన్ని దేవునికి ఇవ్వు, నీ సమయాన్ని దేవునికి ఇవ్వు, నీ టాలెంట్స్ అంతా దేవునికి ఇవ్వు. దేవుని కొరకే నువ్వు వాడబడు. దేవునికి ఇస్తే ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో. నీ చేతులు ఆయనకివ్వు, నీ కాళ్ళు ఆయనకివ్వు, నీ జ్ఞానము, బుర్రలో ఉన్న జ్ఞానం ఆయనకివ్వు. ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. దేవునికి ఇచ్చే విషయంలో దేవుని మనము కొంచెం ఇస్తే ఆయన ఎంతగానో ఇస్తాడు. దేవునికి ఇచ్చి చూడు. ఎన్ని సంవత్సరాలు దేవునికి నువ్వు ఏమి ఇవ్వకోకుండా ఉన్నావేమో. బహుశా ఉద్యోగం చేస్తూ దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడి ఉన్నావేమో. దేవునికిచ్చే ఆ పైకమును వేరే విషయాలకు నువ్వు వాడుకుంటూ తెలిసి తప్పు చేస్తున్నావేమో. ఇప్పుడు దేవునికి ఇవ్వ మొదలుపెట్టు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అందుకే అపోస్తల కార్యంలో ఉంటుంది కదా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టము, ధన్యత. నువ్వు దేవునికి ఇవ్వు. ఆ విధవరాలు ఏం చేసింది? తనకు ఉన్నదంతా సమస్తమును ఇచ్చేసింది. సారెపతి విధవరాలు ఏం చేసింది? దైవజనునికి వచ్చినాడు, కాకులతో పోషింపబడ్డాడు. ఏలియా కెరీతు వాగు దగ్గర. ఇప్పుడు సారెపతి ఊర్లోకి వెళ్ళు, నిన్ను పోషిస్తాన్నాడు. అక్కడికి వెళ్ళినాడు. ఆమెను అడిగినాడు పోయి, అమ్మా ఆకలితో ఉన్న దైవ సేవకుణ్ణి కాస్త ఏదైనా పెట్టు తింటా అని అడిగితే ఆమె అనింది కదా, అయ్యా ఏముంది నా దగ్గర, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ఇవి కలిపి పిండి ఈ రొట్టెలు చేసుకుంటే బహుశా 2 అవుతాయేమో, నేను నా కొడుకు తలా ఒకటి తిని చనిపోతాం. అప్పుడు ఆయన అంటాడు కదా, మొదట నాకివ్వ. ఎవరిస్తారు? చావడానికి సిద్ధంగా ఉంది, అవి 2 తిని చనిపోతామంటుంది. ఆయన అన్నాడు కదా, నాకు మొదట ఇవ్వమ్మా. ఎప్పుడైతే త్యాగం చేసుకుని మొదట ఆయనకిచ్చిందో తన జీవితాంతం బ్రతికింది. ఒకవేళ ఆయన ఇవ్వకోకుండా ఆమె తన కొడుకు తినింటే అదే రోజు చనిపోయేవారు. నువ్వు నిత్యము ఆత్మీయంగా బ్రతకాలంటే, నువ్వు నిత్యము నీ గొంతులు ఊపిరినంత వరకు దేవుడు ఇచ్చే గొప్ప మేలులు పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఆయనకివ్వు. ఉదయకాలంలో లేచి ఆ సమయం, మొదటి సమయం ఆయనకివ్వు, మొదటి జాము ఆయనకివ్వు. సమస్తము ఆయనవి. ఆయన నీకు ఉచితంగా ఇచ్చినాడు, కొన్ని అడుగుతున్నాడు. కాబట్టి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలని దేవుడు ఆశపడుతుండగా ఆయనకి ఇచ్చే విషయంలో నీవు మొదలుపెట్టు. అప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఎన్ని చూసినాం? 5 చూసినాం. ఆ రోజు చూద్దామా? 71వ కీర్తన 16వ వచనం. 71వ కీర్తన 16వ చరణం. ప్రభువైన యెహోవాకు బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను. బలవంతుడైన దేవుడు చేసే బలమైన కార్యములను గురించి నువ్వు ఇతరులకు చెప్పు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతరులకు చెప్పడం నువ్వు మొదలుపెట్టు. ఇప్పటి వరకు నీ స్కూల్లో, కళాశాలలో నీ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన అద్భుత కార్యములను నీవు సువార్త ద్వారా దేవుని ప్రేమను ఇతరులకు చెప్పడం లేదేమో. బహుశా సిగ్గుపడుతూ ఉన్నావేమో. అవన్నీ పక్కన పెట్టు. దేవుని గొప్పతనాన్ని, దేవుని ప్రేమను, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకరములను నీకు తెలిసినది నీ ఫ్రెండ్స్కు చెప్పు. చెప్పడం మొదలుపెట్టు.
దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎరుగుదువు, దేవుడి యొక్క ఔన్నత్యాన్ని నువ్వు రుచించిన వాడవే దానవే. యేసు ప్రభు ఎవరో నీకు తెలుసు. యేసు ప్రేమ గురించి నువ్వు వింటా ఉన్నావు, చదువుతా ఉన్నావు, ధ్యానం చేస్తా ఉన్నావు. ఏదైతే ధ్యానం చేస్తున్నావో, ఏదైతే దైవజనుల ద్వారా వింటా ఉన్నావో, దేవుని స్వరము ద్వారా నువ్వు గ్రహిస్తా ఉన్నావో, ఆ ప్రేమ సువార్తను, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైతే నువ్వు ఇతరులకు చెప్పడం మొదలు పెడతావో, దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. బహుశా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా దేవుని సువార్త ప్రకటించలేదేమో. నీ థిక్ ఫ్రెండ్, నీ క్లోజ్ ఫ్రెండే నువ్వు చెప్పుకోకుండా సిగ్గుతో ఉన్నావేమో. చెప్పు ఆయనకు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని నీ ఫ్రెండ్కి కూడా తెలుసు. నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నువ్వు సిగ్గుపడితే నష్టపోతావు. దేవుని కొరకే. ఆ దైవజనుడు ట్రైన్లో పోతున్నాడు. ట్రైన్లో పోతుంటే ముగ్గురు పేకాట ఆడుతున్నారు. ఒక వ్యక్తి అవసరం. ఈ దైవ సేవకుడు పక్కన కూర్చుంటే వాళ్ళు అన్నారు కదా, మాకు ఒక హ్యాండ్ కావాలా, నీ హ్యాండ్ మాకు ఇవ్వు, మాతో కలిసి 4వ వాడుగా పేకాట ఆడదామంటే ఆయన అన్నాడు కదా, నాకు చేతులు లేవన్నాడు. చేతులు లేవేమనుకుంటే ఒక 5 నిమిషాలకు బైబిల్ తీసుకొని చదువుతున్నాడు చేతులతో. అదేంటయ్యా నువ్వు చేతులు లేవన్నావు, చేతులు ఉన్నాయి కదా అంటే, ఇవి నావి కాదు, నా దేవుని అన్నాడు. ఎవరైనా ఆ దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. నలుగురిలో దేవుని కొరకే నువ్వు నిలబడు, దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. విన్నవారికి చెప్పు, విన్నని వారికి కాదు. నీ క్లోజ్ ఫ్రెండే, నీ దగ్గర ఉండేవారే, నీ మాట వినేవారే. ఎన్నో మాటలు చెప్పినావు, వాళ్ళు విన్నారు కదా. నీ ఇంటికి రమ్మంటే వాళ్ళు నీ మాట ప్రకారం నీ ఇంటికి వచ్చినారు కదా. పార్కుకు రమ్మంటే నీతో పాటు పార్కుకు వచ్చినారు కదా. షాపింగ్కు రమ్మంటే నీతో పాటు క్రిస్మస్ షాపింగ్కు వాళ్ళు వచ్చినారు కదా. వాళ్ళు నీ ఫ్రెండ్సే. నీ మాటలు వింటున్నారు కాబట్టి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నారు. ఈ మాట కూడా వింటారు. చెప్పు, దేవుని ప్రేమాసు వార్త చెప్పు. ఒక చిన్న క్యాలెండర్ ఇవ్వు వారికి. దేవుని క్రిస్మస్ సందర్భంగా ఒక కేక్ వారికి పంచిపెట్టు. నువ్వు లేకపోయినా పర్వాలే, నీ దగ్గర ఉన్నది వారికిచ్చి క్రీస్తు ప్రేమను ప్రకటించు. బహుశా ఈ 12 నెలలు దేవుని ప్రేమను ప్రకటించలేదేమో. నువ్వు ఉన్న చోట రేపటి నుండి మొదలుపెట్టు. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. 7వది ఆఖరిది హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము. పాత నిబంధనలో జఫన్య తర్వాత ఉంటుంది. హగ్గయి 1:15. ఈ 6 విషయాలు మనం ఎప్పుడైతే చేస్తూ పోతామో 7వది మొదలు పెట్టాలా. ఏంటి 7వది? వారు కూడి వచ్చి రాజైన దరవేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. దేవుని మందిరములో పని చేయడం మొదలుపెట్టు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వు అనొచ్చు, అన్న అంకుల్ నేను మా ఇంట్లోనే పని చేయను, దేవుని మందిరంలో పని చేయాలా అని. దేవుని మందిరంలో చిన్న చీపురు పుల్ల తీసి పక్కన వేస్తే, చిన్న పిల్లలు చాక్లెట్ తినేసి పేపర్ అక్కడ పడేస్తే ఆ పేపర్ని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్ వేసేస్తే దేవుడు రాసుకుంటాడు. పలాని రోజు పలాని సమయంలో నా బిడ్డ చీపురు తీసుకొని ఊడ్చింది దేవుని మందిరంలో, నా బిడ్డ ఫ్యాన్లు తుడిచినాడు, బూజు దులిపినాడు, టాయిలెట్లు కలిగినాడు. ప్రేమైన వారులారా, దేవుని పని చేసిన వారు ఎక్కడున్నారో తెలుసా? కాన్వకేషన్ జరుగుతుంది హెబ్రోన్లో. అందరూ పడుకుంటారు. వేకుజామున 3 గంటలకు కొంతమంది సమూహంగా వస్తారు. వచ్చి మూతి గుడ్డ చుట్టుకొని టాయిలెట్లన్నీ, బాత్రూమ్ టాయిలెట్లన్నీ కడిగి ఫినాయిల్ వేసి మొత్తం శుభ్రం చేసి దాదాపు 1.5-2 గంటలు మొత్తం అన్ని శుభ్రం చేసి వెళ్ళిపోతారు. ఈ సమాజం అంతా లేచి శుభ్రముగా ఉన్న టాయిలెట్స్ను వాళ్ళు వాడుకుంటారు. ఉదయకాలంలో 3 గంటలకు వచ్చి చేసిపోయిన వారు ఎవరో తెలుసా? IAS, IPS, IRS. బుగ్గకారులు ఉండే వారికి
గుయ్యి 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 అని వచ్చే వాళ్ళ బంగ్లాకు ఉండేది. వారి దగ్గర ఎంతో మంది సబార్డినేట్స్ ఉండేవాళ్ళు. వారి అధికారమును, వారి చదువుకున్న చదువును అన్ని పక్కన పెట్టేవారు. దేవుని సేవ, దేవుని పని చేయాలన్న ఆసక్తి, మక్కువ వారిని భక్షించింది. అందుకే వారి పిల్లలు ఎక్కడున్నారో తెలుసా? దేవుని మందిరంలో వాళ్ళు చేసిన పరిచర్యను బట్టి, దేవుని మందిరంలో వారు చేసిన పనిని బట్టి దేవుడు అన్యాయం చేయాల. వారి పిల్లలను ఉన్నతమైన, వారికంటే ఉన్నతమైన స్థానంలో గొప్పవారినిగా చేసినాడు. ఈరోజు నేను గొప్పవాడిగా, గొప్పదానిగా చేయాలని ఇష్టపడుతుండగా దేవుడు నిన్ను ఆశించేది దేవుని మందిరంలో పని చేయాలని. నీవు నేను దేవుని మందిరంలో పని చేయకపోతే ఆ ఇరుగు పొరుగు వారు వచ్చి చేస్తారా? వాళ్ళు చీపుర్లు పట్టుకుంటారా? వాళ్ళు ఫెనాయిల్ పట్టుకుని టాయిలెట్లకు వెళ్తారా? మనమే మన ఇల్లు క్లీన్ చేసుకోలేదా? క్రిస్మస్ సందర్భాన మీ అమ్మ మీ నాన్న క్లీన్ చేయంటే చేయలేదా? నీ ఒంటిని క్లీన్ చేసుకోలేదా? ప్రతిరోజు నీ ఒంటిని రెక్సోనా సోప్, లిరిల్ సోప్ వేసి క్లీన్ చేసుకుంటావు 2-3 సార్లు. మంచిదే. నీ ఒళ్ళు బాగుండాలా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, నీ ఇల్లు బాగుండాలా, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే, వాట్ అబౌట్ గాడ్స్ హౌస్? దేవుని మందిరం ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదా? దేవుని మందిరానికి వచ్చే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని నీకు ఇష్టం లేదా? అలాగైతే చీపురు పట్టుకో. దైవ సేవకులు, పెద్దలు నీకు అప్పచెప్పిన పని ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా, ఎవరు మెచ్చినా, ఎవరు మెచ్చకపోయినా చేయడానికి ప్రయత్నం చేయి. మొదలుపెట్టు. దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎంతగానో గొప్పగా నిన్ను తీర్చిదిద్దుతాడు. దేవుని మందిరంలో పని చేయాల. ఒకరోజు వస్తుంది, పరిశుద్ధుల సమూహము పరలోకంలో ఉంటే కోట్ల మంది ఉంటారు. అప్పుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. నిన్ను పేరు పెట్టి, కమ్ స్టాండ్ బిసైడ్ మై రైట్ సైడ్, ఇక్కడ నిలబడు. ఏంటి ప్రభువా అంటే, ఇదిగో తీసుకో కిరీటం. ఎందుకు ప్రభువా అంటే, పలాని రోజు నువ్వు టాయిలెట్ క్లీన్ చేసినావు, ఇది తీసుకో. పలాని రోజు చైర్లని నీట్గా కడిగి తుడిచిపెట్టినావు, అందుకే తెల్ల బట్టలు వేసుకుని వచ్చిన పెద్దలు సంతోషంగా వెళ్ళినారు. ఇదిగో పలాని రోజు చీపురు తీసుకుని ఆవరణమంతా ఉడిచినావు, ఇది తీసుకో. దీనికే కిరీటమా? ఏమి పని చేయని వాళ్ళు పరలోకంలో ఉంటారేమో గాని తల దించుకుంటారు సిగ్గుతో, బహుమానాలు లేక. ఎంత సమయము వృధా చేస్తా ఉన్నా? ఖాళీగా ఉన్నావా? దైవ సేవకులకు ఫోన్ చేయి, పెద్దలకు ఫోన్ చేయి. అంకుల్, ఆంటీ, ఈరోజు నాకు స్కూల్ లేదు, కళాశాల లేదు, ఆఫీసు లేదు, నేను ఖాళీగా ఉన్నా, మందిరంలో ఏదైనా పని ఉంటే చెప్పండి, చేస్తా. ఏ రోజున చేసినావా? నీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, సమయం ఉంది. నీ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తా ఉన్నా. సమయం ఉండగా సద్వినియోగం చేసుకో. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవునిది ఇది మందిరం, దేవుని ఇల్లు. నీ ఒళ్ళు, నీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నావు, దేవుని ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. దేవుని ఇల్లు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. దేవుని ప్రజలు బాగుంటే నీ ఇంట్లో ఉన్న ప్రజలు బాగుంటారు. గుర్తుపెట్టుకుందా? దేవుని ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. దేవునికి సేవ ఎంత అవసరం ఉంది. దేవునికి చేతిలో నిన్ను బాణముగా వాడాలని ఇష్టపడతా ఉన్నాడు. రాబోయే తరం మీదే, మీ భుజస్కంధాల మీద రాబోయే భవిష్యత్తు పరిచర్య అంతా మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు అప్పచెప్పినాడు. మా తరం వారంతా మేము వెళ్ళిపోయిన తర్వాత మీకే మిగిలిన పరిచర్య అంతా దేవుడు మీ భుజస్కంధాల మీద, మీ చేతులకు అప్పచెప్పాలని ఇష్టపడతా ఉన్నాడు. నమ్మకమైన యెహోషువ లాంటి వారు అవసరం. ఆనాడు మోషే చనిపోయిన తర్వాత ఎంతో మంది ఉన్నారు యవనస్తులు, దేవుడు వారికి ఎవరికి అప్పచెప్పలే. ఒక నమ్మకమైన యెహోషువకు దేవుని సేవ అప్పచెప్పినాడు. అలాగైతే అందుకే యెహోషువ దేవుని సేవ చేసినాడు, దేవుని పరిచర్య చేసినాడు, దేవుని ప్రజలను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. అందుకే యెహోషువను దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టినాడు. ఈనాడు యెహోషువ వలె దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలంటే యెహోషువ దైవ సేవకునిగా, దేవుని సేవకునిగా, మోషేకు పరిచారకుడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైన యవనస్తురాలా, నీవు దేవుని చేతిలో గొప్పగా చేయబడాలంటే, దేవుడు నిన్ను గొప్ప చేయాలా, మొదలు పెట్టాలంటే నీవు 7 విషయాలు మొదలుపెట్టు. దేవుడు నిన్ను తప్పకుండా గొప్ప చేయ మొదలు పెడతాడు. ఒక్క వాక్యాన్ని చదువుకొని ఈ కూడికను ముగించుకుందాం. యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ 4వ అధ్యాయం
యెహోషువ 4వ అధ్యాయము. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే యెహోషువ ఇవన్నీ చేస్తూ వచ్చినాడో, ఇప్పుడు ఆయన అనుకున్నట్టుగా 3వ అధ్యాయంలో ఆ మాట అన్నాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో. ఇప్పుడు 4వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4:14. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లు యెహోషువ బ్రతికిన దినములన్నిటను అతని ఎప్పుడైతే దేవుడు మొదలు పెడతా అన్నాడో, యెహోషువ తాను మొదలు పెట్టవలసినవన్నీ మొదలు పెడుతూ వచ్చినాడో, ఇప్పుడు దేవుడు అనుకున్న ప్రకారము ఇప్పుడు ఏం చేసినాడు? మొదలు పెట్టేదను అన్నాడు. మొదలు పెట్టేదను అన్నాడు అంతే, ఇంకా మొదలు పెట్టలే. కానీ 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏం చేసినాడు? యెహోషువను గొప్ప చేసేను. అయిపోయింది. ఫాస్ట్ టెన్స్ లోకి వచ్చేసాడు. అయిపోయింది. అది మొదలు పెట్టేసినాడు, దాన్ని ఫుల్ఫిల్ చేసేసినాడు. మోషేకు ఎటువంటి గౌరవం దొక్కిందో యెహోషువ కూడా అదే గౌరవం దేవుని ప్రజల మధ్యలో దొక్కింది. కారణం యెహోషువ స్తుతించడం మొదలు పెట్టినాడు. యెహోషువ దేవుని వాక్యమును ధ్యానం చేయడం మొదలు పెట్టినాడు. యెహోషువ ప్రార్థన చేయడం మొదలు పెట్టినాడు. యెహోషువ 4వది ఏం చూసినాం? 4వది ఆరాధన చేయడము మొదలు పెట్టినాడు. యెహోషువ 5వది 6వది పని. 6వది విషయం ప్రకటించడం, దేవుని సువార్త ప్రకటించడం, దేవుని గొప్పతనాన్ని ఇతరులకు చెప్పడం. ఇప్పుడు 7వది దేవునికి సేవ చేయడం మొదలు పెట్టినాడు, కొనసాగిస్తూ వచ్చినాడు. అప్పుడు అన్నాడు కదా, మోషేకు ఎటువంటి గౌరవం దక్కిందో అదే గౌరవం నేను నీకు ఇస్తా. ఎందుకంటే నన్ను నువ్వు గొప్ప చేయ మొదలు పెట్టినావు భూమి మీద ఒక యవనస్తుడుగా. ఆ కారణాన్ని బట్టి నేను కూడా నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాయా యెహోషువ అని. ఆ తరములో కానానుకు వెళ్ళిన వాళ్ళల్లో యెహోషువ ఒకడు, కాలేబు ఒకడు. ఈనాడు పరమ కానానుకు దేవుడు నిన్ను తీసుకుపోవాలని ఇష్టపడుతుండగా యెహోషువ వలె 7 అనుభవాలను మొదలుపెట్టు. దేవుడి నిన్ను తప్పకుండా గొప్ప చేయ మొదలు పెడతాడు. రండి ప్రార్థన చేసుకుందాం.